ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. అన్ని గమనిస్తున్నాను. అన్ని న్యూస్ ఛానల్ కానివ్వచ్చు, లేదా సాలెం రాజు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కావచ్చు, వాళ్ళను చూసినప్పుడు బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. ఎందుకంటే ఒక గొప్ప దైవజనుడు, సేవకుడు 50,000 మందికి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు సమాజంలో చెడుగా చూపిస్తున్నారు. వాస్తవము జరిగినదొకటి, చూపిస్తున్నది మరొకటి. ఎందుకని ఇలా తయారయ్యారు? లేని వార్తను పుట్టింపకూడదని బైబిల్ సెలవిచ్చిందే. ఇంకొకరి మీద అబద్ధం చెప్పకూడదని బైబిల్ ఇవ్వలేదా? ఒకవేళ ఆయనలో తప్పులుంటే ఆ తప్పులను ఎత్తి చూపకూడదని బైబిల్ చెప్పలేదా? ఈరోజు కొంతమంది సేవకులు ఆయనను టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. సంఘం లేనటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇది వాస్తవంగా బాధ కలిగినటువంటి విషయము. దీని గురించి రేపు మీ ముందు మాట్లాడడానికి మన యొక్క ఛానల్లో ఆయన గురించి, ఆయన సేవ గురించి, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాని గురించి నేను తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలియాలి. ఎలాంటి సేవకుడు, ఎలా పరిచర్య, ఎలా జరుగుతుంది అనేది మీరు గ్రహించాలి. కాబట్టి రేపు రాత్రి 8 గంటలకు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది. వీక్షించండి, అందరికి తెలియపరచండి. వాస్తవాలు, సత్యాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అందరికి కూడా మరొకసారి గాడ్ బ్లెస్ యూ.